ఆన్సర్స్ కొన్ని చెప్పండి యాక్చువల్గా. ఇద్దరిలో ఎవరికి కోపం ఎక్కువ? వంట డ్యూటీ ఎక్కువ ఎవరు చేస్తారు? వంట డ్యూటీనా? కుకింగ్ అంటే ప్రియాంక గారు చేస్తారు వంట, బట్ ఎక్కువగా చేస్తారని చెప్ప. నేను ఎప్పుడు హానెస్ట్ గా ఉంటాను. ఎవరు మా చేస్తారు? ఇద్దర్లో అని అడుగుతున్నారు మా ఆయన. ఇద్దరు ఈవిడే సార్, ఆ. ఈవిడే. అదే ఇద్దరిలోనే అడిగాను. మరి మూడో మనిషిని ఎందుకు తీసుకొస్తారు? ఎక్కువ అబద్ధాలు చెప్పేది ఎవరు? అంటే ఎవరు చెప్పరు సార్, ఎవరు చెప్పరు. అబద్ధాలు ఏ అబద్ధాలు చెప్పాను రా నీకు నేను? అంటే అదే బై మిస్టేక్, సారీ. నాకు ఇప్పుడే అర్థమైపోయింది, ఎక్కువ అబద్ధాలు చెప్పేది మీరే. ఆవిడేమో ఫస్ట్ ఇలా చూపించారు, ఆవిడ చూసేసరికి ఇలా అన్నారు. అంతే కదా. సో అబద్ధాలు మీరే. నేను కన్ఫర్మ్ చేసి. బద్ధకం ఎవరికి ఎక్కువ? నాకే. హానెస్టీ ఆన్సర్. పర్ఫెక్షనిస్ట్? నేనే. ఇద్దరం ఇద్దరు. పర్ఫెక్షనిస్ట్ ఇద్దరం అన్నాను. ఆవిడ నిన్ను తీసుకుంటే సార్ ప్రాబ్లం. ఆవిడ ఆన్సర్, ఆయన గురించి అసలు ఏం చెప్పట్లేదు నేను. ఆవిడ చెప్పింది ఆన్సర్ సార్. మంచి దానికి నీ పేరు చెప్పాను. ఎందుకంటే మీరు ఇంటర్వ్యూ చేశాక మీరు వెళ్ళిపోతారు సార్, అక్కడ ఆవిడతో ఉండాల్సిందే. కాబట్టి నేను వెళ్ళిపోతాను. నువ్వు యు ఆర్ ద పర్ఫెక్షనిస్ట్ లో పర్ఫెక్ట్. నువ్వు అర్థమైందా? నేను నిన్ను కూడా తీసుకున్నా, నువ్వు కూడా పర్ఫెక్షనిస్ట్. ఓకే రే, ఓకే ఓకే. సేవింగ్స్ గురించి ఆలోచించేది ఎవరు, ఖర్చు పెట్టేది ఎవరు ఎక్కువగా? ఇది నువ్వు చెప్పు, హానెస్ట్ గా చెప్పు. ఖర్చు పెట్టేది నేనే ఎక్కువ. సేవింగ్స్ ఆయన ఆలోచిస్తారా? సేవింగ్స్ ఇద్దరు. ఖర్చు పెట్టేది మాత్రం ఇక్కడ నాకు ఎటువంటి ఖర్చు ఇతను పెట్టేయడానికి- ఒక్కడే చేస్తాడనేది చెప్పారు. ఆవిడ అన్నిట్లో ఉంటారు. ఖర్చు పెట్టేది నేనని చెప్పాను కదా. అవును పరి, ఎస్, ట్రూ. రొమాంటిక్ పర్సన్, మోస్ట్ రొమాంటిక్ పర్సన్? అది ప్రియాంక గారే సార్. ఎక్కువ పొసెసివ్ ఎవరు ఇద్దరులో? ఇద్దరం. సార్ నా దాంట్లో అయితే 0% పాజిటివ్నెస్ అస్సలు లేదే లేదు నాకు. ఇంకా అలా అయితే కలిసి ఎందుకు ఉండడం? పొసెసివ్నెస్ అంటే అదే కదా ఉంటుంది. దట్స్ స్వీట్. మంచి పాజిటివ్ పొజిటివ్నెస్ కూడా ఉండొచ్చు. ఏం చంపేసేలాగా ఉండపర్లే. అంత మరి సరే కొంచెం ఉంటుంది, బట్ అది ఎక్కువ అయితే ఉండాలి. ఇద్దరు లేరు. కొంచెం ఉండాలి, ఉండాలి, లైట్ గా. బట్ నో, ఆ జెలస్ ఫీలింగ్ లైట్ గా ఉండాలి. ఇంకోటి ఏంటో అదంతే తెలుసా, వాళ్ళు మాట్లాడుతున్న ఫ్రెండ్ తో అని తెలిసినా కూడా మనం పొసెసివ్ ఫీల్ అవ్వాలి. అవునా? దట్స్ క్యూట్ Possessive feel జెస్చర్ అవ్వాలి. అంతే. నువ్వు ఎక్స్ప్రెస్ చేయకూడదు, ఫీల్ అది అవ్వాలి. నెగటివ్ లా మారకూడదు అంతే. మీరు ఫీల్ అవ్వాలి. అదే లేదు, అది ఎందుకు ఇద్దరిలో మాట్లాడుతున్నావు లేదు. అని అనకూడదు యాక్చువల్ గా. రెండోది వేరేది అవుతుంది, అనుమానం అవుతుంది. ఇద్దరిలో లేదు అట్లాంటిది. Yes, అయితే yes. ఇట్స్ ఆల్ పీస్ఫుల్. కంప్లైంట్ బాక్స్ ఎవరు, భరించేది ఎవరు? కంప్లైంట్ బాక్స్ నేనే. భరించేది నేనే సార్. ఇదైతే నేను చెప్పాలి, నేనే ఆన్సర్ చెప్పాలి. ఇది భరించేది నేనే. చెట్టు బాగుంది కదా. బిగ్ డ్రీమ్ ఇద్దరికి ఏంటి? ఫైనల్ డ్రీమ్ ఒకటి ఉంటుంది కదా, డ్రీమ్. సార్ డ్రీమ్ ఆల్రెడీ సగం మనం ఫుల్ఫిల్ చేస్తాము. నాకు ఒకటే, మంచిగా ఫుల్ ఫ్యామిలీ, వీళ్ళ ఫ్యామిలీ నా ఫ్యామిలీ అందరూ కలిసి కలిసి ఉండాలి ఒకే ఇల్లు. టీవీ కూర్చుంటూ మూవీ చూసుకుంటూ మన ఇంట్లో మంచిగా పాప్కార్న్ తింటూ, అంటే అదే ఏం లేదు, హ్యాపీ ఫ్యామిలీ మూమెంట్స్. అది ఈ మధ్య చాలా తక్కువ దొరుకుతుంది అందరికి. సో ఐ జస్ట్ ప్రే అందరికి వాళ్ళ ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడం దొరకాలి అండ్ కలిసి ఉండాలి. అదే ఖుషీలో సినిమాలో చెప్పినట్టు గంపడి మంది పిల్లల్ని అలా లేదా? ఉండొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. దానికి అది పెళ్లి వాళ్ళు depends. సార్, దానికి పెళ్లి వాళ్ళు. సూన్ కదా, కమింగ్ సూన్ కదా. ఎస్. మరి అయితే ఫైనల్ క్వశ్చన్ ఏంటంటే, బిగ్ బాస్ సీజన్ 9 కి శివ వెళుతున్నాడా లేదా? మీకు వెళ్ళాలని ఉందా లేదా? అంటే ఆయన వెళ్తే ఆబ్వియస్ గా ఉంటది. నాకు అట్లానే ఉంది. యాజ్ అన్ ఆడియన్స్ గా నేను కూడా అడుగుతున్నా, వెళ్తున్నావా లేదా? సార్ స్టార్ మాలో నిన్ను కోరి అని నా సీరియల్ జరుగుతుంది. ఓకే, బానే జరుగుతుంది. సో అంటే బయట రూమర్స్ అయితే చాలా ఉంది కానీ, బట్ ఛానల్ నుంచి F20 నన్ను అడగలేదు ఇప్పటిదాకా. లాస్ట్ 2 సీజన్స్ అడిగారు, బట్ ఇప్పుడు ఈ సీజన్ అయితే నన్ను అడగలేదు. అండ్ ప్రెసెంట్ నా సీరియల్ కూడా బాగా జరుగుతుంది కాబట్టి నేనైతే ఇప్పుడు ప్రెసెంట్ అయితే వెళ్ళట్లేదు. నాకైతే పంపించాలని ఉంది. సో నేను గట్టిగా ప్రయత్నిస్తాను. సీజన్ 10 కి 9 కి ఆయన ప్రొడ్యూసర్ గారు కూడా ఫీల్ అయ్యేలా ఉన్నారు. సీజన్ 10 కి తోసేయండి లోపలికి. ఎందుకు 9 కే తోసేసేలా ఉన్నాను గైస్. ఒకవేళ వెళ్తే మళ్ళీ మనం ఇంటర్వ్యూలో కలుద్దాము, ఇక్కడే ఇదే చోటలో చేద్దాము, ఇంకోసారి చేద్దాము. ఇంకో చోట చేద్దాం. ఇంకో చోట చేద్దాము, మంచి చోట. ఇక్కడ వద్దు, చాలా